నేరుగా అసలు విషయంలోకి వెళ్ళిపోదాం. సరిగ్గా 20 ఏళ్ల క్రితం పివి నరసింహారావు గారు ఢిల్లీలోనే మరణిస్తే మృతదేహాన్ని ఉన్నపలంగా హైదరాబాద్కు తరలించారు. ప్రధానిగా పనిచేసిన వ్యక్తికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని కూడా ఇవ్వలేదు. అధికారిక లాంఛనాలతో ఢిల్లీలోనే ఘనంగా చేయాల్సిన అంత్యక్రియలను పట్టుబట్టి మరీ బలవంతంగా కుటుంబ సభ్యులను ఒప్పించి భయపెట్టించి మరీ హైదరాబాద్లోనే చేయించారు. పివి నరసింహారావు గారంటే సోనియా గాంధీకి ఎందుకంత పగ? చనిపోయినా సరే మానవత్వం లేకుండా పట్టుబట్టి మరీ మృతదేహాన్ని ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఎందుకు తరలించారు? ఆనాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విషయంలో చేసిందేంటి? పివి నరసింహారావు గారి మృతదేహం పూర్తిగా కాలలేదా? మన్మోహన్ సింగ్ గారి విషయంలో ఒకలా, పివి నరసింహారావు గారి విషయంలో మరోలా సోనియా గాంధీ ప్రవర్తించడానికి కారణాలు ఏంటన్న విషయాలను సీనియర్ జర్నలిస్టు కొనతం దిలీప్ గారు తన ఫేస్బుక్ ఖాతాలో ఓ పోస్టులో వివరంగా రాసుకొచ్చారు. ఆ వివరాలను యథాతథంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. భారత ప్రధానిగా 1991 సంవత్సరం నుంచి 1996 సంవత్సరం వరకు ఉన్న పివి నరసింహారావు గారు 2004 సంవత్సరం డిసెంబర్ 23వ తారీఖున ఉదయం 11 గంటల సమయంలో మరణించారు. తెల్లని ధోవతి, బంగారు రంగు పట్టు కుర్తాలో ఉందా భౌతిక కాయం. భౌతిక కాయానికి డ్రెస్సింగ్ చేసి ఇంటికి పంపించడానికి 2 గంటల సమయం పట్టింది. మధ్యాహ్నం 2:30 గంటలకు ఎయిమ్స్ నుంచి స్ట్రీట్ నెంబర్ 9 మోతీలాల్ మార్గుకు ఆ భౌతిక కాయాన్ని తీసుకొచ్చారు. మొదటగా అక్కడికి చేరుకున్న వారిలో చంద్రస్వామి ఉన్నారు. పివి కొంచెం దూరంగా పెట్టిన ఆయన 8 మంది సంతానం, ఆయనతో సన్నిహితంగా ఉండే మనమలు మనవరాళ్లు కూడా చేరుకున్నారు. బ్రతికి ఉన్నప్పుడు తండ్రితో తీవ్రంగా విభేదించే పెద్ద కొడుకు రంగారావు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నారు. సరిగ్గా అప్పుడే రాజకీయాలు మొదలయ్యాయి. అప్పటి కేంద్ర హోంమంత్రి శివరాజ్ పాటిల్ పివి చిన్న కొడుకు ప్రభాకర్ రావుతో భౌతిక కాయాన్ని అంత్యక్రియలకు హైదరాబాద్కు తీసుకెళ్లాలి అని సూచించారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం అందుకు ఢిల్లీనే సరైన వేదిక అని భావించారు. ఎందుకంటే పివి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసింది ఎప్పుడో 30 ఏళ్ల క్రితం. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా, కేంద్ర మంత్రిగా, చివరకు ప్రధానిగా ఆయన కార్యస్థలం అంతా కూడా ఢిల్లీనే. అందుకే కుటుంబ సభ్యులు మాత్రం అంత్యక్రియలను ఢిల్లీలోనే చేస్తామన్నారు. అంతే, అప్పటిదాకా కొంచెం మర్యాదస్తుడిగా వ్యవహరించిన శివరాజ్ పాటిల్ కూడా కొంచెం దురుసుగా ఇక్కడ చేస్తే ఎవరు అనేశారు. ఆ తర్వాత కొద్దిసేపటికి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆంతరంగికుడు కాశ్మీరీ కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ అక్కడికి చేరుకున్నారు. ఆయన కూడా భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తరలించాలని అభ్యర్థించాడు. ఆ విషయంలోనే కుటుంబంలో తీవ్ర చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యులు ఎవరికి కూడా హైదరాబాద్లో అంత్యక్రియలను చేయడం ఇష్టం లేదు. మరో గంట గడిచాక ప్రభాకర్ రావు ఫోన్ మోగింది. అటువైపు ఉన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. ఇప్పుడే నాకు తెలిసింది, నేను అనంతపురం దగ్గరలో ఉన్నాను, సాయంత్రానికి ఢిల్లీ చేరుకుంటాను. నా మాటగా చెప్తున్నాను, హైదరాబాద్లో ఘనంగా అంత్యక్రియలు చేద్దాం అంటూ ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు చెప్తున్న మాటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా రిపీట్ చేశారు. సరిగ్గా సాయంత్రం 6:30 గంటలకు సోనియా గాంధీ ఆ ఇంట్లోకి అడుగుపెట్టారు. అప్పటి ప్రధాని మన్మోహన్, ప్రణబ్ ముఖర్జీ కూడా ఆమె వెంట వచ్చారు. అంత్యక్రియలు ఎక్కడ చేద్దామనుకుంటున్నారు అని ప్రభాకర్ రావును ప్రధాని మన్మోహన్ ప్రశ్నించాడు. వీళ్ళందరూ హైదరాబాద్లో చేయమంటున్నారు, కానీ ఢిల్లీనే ఆయన కర్మభూమి అని ప్రభాకర్ రావు జవాబిచ్చాడు. మీరు కొంచెం మీ క్యాబినెట్ సహచరులతో మాట్లాడి వారిని ఒప్పించండి అని మన్మోహన్ను పివి చిన్న కొడుకు ప్రభాకర్ అభ్యర్థించాడు. మన్మోహన్ గారు మాత్రం సరేనన్నట్టుగా తల పంకించారు. పక్కనే నిలబడ్డ సోనియా గాంధీ మాత్రం మౌనం దాల్చింది. అదే సమయంలో జర్నలిస్టు సంజయ్ బారు కూడా వచ్చాడు. ఆయన తండ్రి బీపీఆర్ విఠల్కు పివి 1960ల నాటి నుంచే పరిచయం. బారు ఇంటి ముందు కారిడార్లోకి ప్రవేశించగానే సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ అతని భుజం మీద మెల్లగా తట్టి, మీకు ఈ కుటుంబం బాగా తెలుసు కదా, భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తీసుకుపోమని వారికి నచ్చ చెప్పగలరా అని అడిగారు. ఇదంతా జరుగుతూ ఉండగానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఢిల్లీ చేరుకున్నారు. అక్కడున్నది మన ప్రభుత్వమే, నన్ను నమ్మండి, భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తీసుకుపోనివ్వండి, అక్కడే గొప్ప స్మారక చిహ్నం కట్టేద్దాం అని వైఎస్ ఆ కుటుంబాన్ని ఒప్పించాడు. అంత్యక్రియలు హైదరాబాద్లో చేసినా కనీసం స్మారక చిహ్నం అయినా కానీ ఢిల్లీలో కట్టించాలి అని పివి కుటుంబ సభ్యులు కండిషన్ పెట్టారు. అక్కడున్న కాంగ్రెస్ నాయకులు సరేనన్నారు. కానీ పివి పట్ల అప్పటికే పార్టీ వ్యవహరిస్తున్న తీరు చూసిన పివి కుటుంబం ఎందుకైనా మంచిదని ఆ రాత్రి ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి వెళ్లారు. రేస్ కోర్స్ రోడ్లోని ప్రధాని నివాసంలో శివరాజ్ పాటిల్ సమక్షంలో తనని కలిసిన పివి కుటుంబ సభ్యులతో మన్మోహన్ తప్పకుండా స్మారక చిహ్నం కట్టిద్దాం అని వాగ్దానం చేశాడు. ఆ తర్వాత రోజు అంటే 2004 సంవత్సరం డిసెంబర్ 24వ తారీఖు కమ్యూనిస్టుల నుంచి కాషాయవాదుల వరకు రాజకీయ నాయకులంతా పీవీకి నివాళి అర్పించడానికి వచ్చారు. ఉదయం 10ంటికి పీవీ భౌతిక కాయం మీద జాతీయ జెండా కప్పి పూలతో అలంకరించిన ఒక క్యారేజీ మీద పెట్టి దాన్ని ఒక సైనిక వాహనంతో విమానాశ్రయం వైపు ఒక ఊరేగింపుగా నడిపించారు. వెనుక సైనికులు నడిచారు. దారిలో 24 అక్బర్ రోడ్లో గల కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ఆగాలని ప్లాన్ చేశారు. ఆ కార్యాలయం పక్కనే సోనియా గాంధీ నివాసం ఉంది. ఊరేగింపు 24 అక్బర్ రోడ్ వద్దకు రాగానే వేగం తగ్గింది. కానీ కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం గేటు మాత్రం
మాత్రం మూసే ఉంది. అక్కడ చాలామంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు జమయ్యారు, కానీ పెద్దగా కార్యకర్తలను తరలించినట్టు లేదు. నినాదాల హోరు కూడా లేదు. మొత్తం శ్మశాన నిశ్శబ్దం. వాహనం బయట పేవ్మెంట్ దగ్గర ఆగింది. సోనియా గాంధీ ఇంకొంతమంది కాంగ్రెస్ నేతలు బయటకు వచ్చి చివరిసారిగా నివాళులు అర్పించారు. పార్టీ అధ్యక్షులుగా సేవలందించిన వారు మరణిస్తే వారి పార్థివ శరీరం పార్టీ కేంద్ర కార్యాలయంలోకి తీసుకుపోయి అక్కడ ప్రజల సందర్శనార్థం ఉంచడం కాంగ్రెస్ పార్టీలో ఆనవాయితీ. పీవీ విషయంలో మాత్రం అలా జరగకపోవడంతో అతని కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. పీవీ మిత్రులకు అక్కడున్న ఒక మహిళా కాంగ్రెస్ నేతను గేట్లు తెరవమని అడిగినప్పుడు ఈమె ఆ గేటు తెరుచుకోదు అని జవాబిచ్చిందట. కానీ ఆమె అబద్ధం చెప్పిందని అందరికీ అర్థమైంది. ఎందుకంటే కొన్నేళ్ల ముందు మాధవ్ రాయ్ సింధియా మరణిస్తే ఇదే గేటు తెరుచుకుంది. కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోకి పీవీ భౌతికకాయాన్ని ఎందుకు రానియలేదు అని మన్మోహన్ సింగ్ను ప్రశ్నిస్తే ఆయన తనకు తెలియదు అని బదులిచ్చాడు. ఆ రోజు అక్కడే ఉన్న మరో కాంగ్రెస్ నాయకుడు మాత్రం కొండ బద్దలు కొట్టేశాడు. మేమందరం ఆ రోజు కార్యాలయం గేట్లు తెరుచుకుంటాయని ఆశించాం, కానీ పైనుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. ఆ గేట్లను తెరవమని ఆదేశించగలిగేది ఒక్కరే, కానీ ఆమె ఆ ఆదేశాలు ఇవ్వలేదు అంటూ పరోక్షంగా సోనియా గాంధీ గారి ఆదేశాలతోనే ఆ గేట్లు తెరుచుకోలేదంటూ తేల్చి చెప్పారు. ఒక అరగంట పాటు పార్టీ కార్యాలయం గేటు వద్ద ఈ తతంగం అంతా జరిగింది. పట్టరాని బాధతోనే ఆయన అభిమానులు, ఆయన కుటుంబం అంతా కూడా అక్కడి నుంచి కదిలిపోయారు. శవపేటకు ఉన్న వాహనం విమానాశ్రయం వైపు వెళ్ళింది. భారత వైమానిక దళానికి చెందిన AN-32 విమానంలో ఆ శవపేటకును ఉంచారు. అదే రోజు సాయంత్రం సరిగ్గా 4:55 హైదరాబాద్కు చేరుకుందా విమానం. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి, మంత్రివర్గం అంతా కలిసి అక్కడ భౌతిక కాయాన్ని రిసీవ్ చేసుకున్నారు. గోర్ఖా రెజిమెంట్కు చెందిన సైనికులు గౌరవ వందనం చేశారు. ఒక గన్ క్యారేజీ మీద పెట్టి హైదరాబాద్ వీధుల గుండా పీవీ పార్థివ దేహాన్ని ఊరేగింపుగా నడిపారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న జూబ్లీ హాల్లో ఒక రోజంతా పీవీ భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. వేలాది మంది అభిమానులు ఆయన్ను కడసారిగా దర్శించుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు ఇచ్చిన మాట మేరకు హుస్సేన్ సాగర్ ఒడ్డున 4 ఎకరాల స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయించారు. మర్నాడు మధ్యాహ్నం అంటే 2004 డిసెంబర్ 25 మధ్యాహ్నం 1 గంటకు పీవీ అంత్యక్రియలు జరిగాయి. ప్రధాని మన్మోహన్ ఢిల్లీ నుంచి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యాడు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ ఢిల్లీలో పీవీ పార్థివ దేహానికి జరిగిన అవమానానికి మన్మోహన్ చాలా బాధపడ్డాడని అన్నారు. ప్రధానితో పాటు ఆయన కేబినెట్ సహచరులు, మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ, బీజేపీ నుంచి ఎల్కే అద్వానీ పీవీ అంత్యక్రియలకు హాజరయ్యారు. దాదాపు 12,000 మంది సాధారణ పౌరులు ఆయన అంత్యక్రియలకు వచ్చారు. ఇందులో చాలామంది ఆయన స్వగ్రామం వంగర నుంచి వచ్చిన వాళ్లే ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మాత్రం ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. పీవీ చితిని అంటించిన పెద్ద కొడుకు రంగారావు తీవ్ర దుఃఖంలో మునిగిపోగా అతని సోదరులు ఓదార్చారు. సుమారు 2 గంటల తర్వాత వచ్చిన వాళ్లంతా వెనుతిరిగే సమయానికి చితి ఇంకా మండుతూనే ఉంది. ఆ రోజు రాత్రి చితి మీద సగం కాలిన పీవీ శరీరాన్ని టీవీ ఛానళ్లు పదే చూపించాయి. కొన్ని వీధి కుక్కలు ఆ చితిని పట్టి లాగుతున్నట్టుగా ఆ దృశ్యాలు ఉన్నాయి. పీవీకి చాలా కాలంగా సన్నిహితుడిగా ఉన్న పీవీఆర్కే ప్రసాద్ ఒక స్థానిక టెలివిజన్ ఛానల్ కోసం ఈ అంత్యక్రియలను కవర్ చేశాడు. పీవీ భౌతిక కాయం సగం మాత్రమే కాలిందంటూ వచ్చిన వార్తలు నిజం కాదని ఆయన తేల్చి చెప్పారు. చితిలో బూడిద ఒక శరీరాకృతిలో కనిపించింది అనేది ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం. నిజానికి పీవీకి మరణంలోనూ అవమానం జరిగింది అనే అభిప్రాయం ప్రజల మనసుల్లో బాగా నాటుకుపోయింది. ఢిల్లీలో అంత్యక్రియలు నిర్వహించకుండా దేహాన్ని హైదరాబాద్కు బలవంతంగా తీసుకొచ్చారని, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయంలోకి అనుమతించలేదని, పీవీకి జరిగిన అవమానం వల్లనే ప్రజల మనసుల్లో ఆయన పార్థివ దేహం పూర్తిగా చితులు కాలేదు అనే అభిప్రాయం ఏర్పడిందంటూ ఆయన చెప్పుకొచ్చారు. పీవీ మరణించి 20 ఏళ్లైనా సరే కాంగ్రెస్ పార్టీ ఆయన్ను పట్టించుకున్న పాపాన పోలేదు. 2004 నుంచి 2014 వరకు అటు కేంద్రం ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నప్పటికీ అంతకుముందు పీవీ కుటుంబానికి సాక్షాత్తు ప్రధాని హామీ ఇచ్చినా పీవీకి ఒక్క స్మారక చిహ్నం కూడా కట్టలేదు. ఆయన జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపలేదు. పీవీ కుటుంబమే ఆయన జయంతిని ఢిల్లీలో ప్రైవేటుగా జరిపేవారు. దీనికి ఆయన వ్యక్తిగత సిబ్బంది, మిత్రులు సాయం చేసేవారు. పీవీకి సన్నిహితంగా ఉంటున్నందున కాంగ్రెస్ అధిష్టానం దూరం పెట్టిన పంజాబ్ కాంగ్రెస్ నేత ఎంఎస్ బిట్టా ఈ జయంతి వేడుకలకు తన వంతు సాయం చేసేవాడు. ఢిల్లీలో జరిగే జయంతి వేడుకలకు జనాన్ని పంజాబ్ నుంచి బస్సులో తరలించేవాడు బిట్టా. వచ్చిన వారెవరికి పీవీ గురించి ఏమీ తెలియకపోయినా సరే ఏదో ఇంత తిండి దొరుకుతుంది అని ఆ పేద ప్రజలు ఢిల్లీ దాకా వచ్చేవారు అని అంటారు సంజయ్ బారు. ఎవరు వచ్చినా రాకున్నా కాంగ్రెస్ నుంచి మాత్రం ఒక్క నాయకుడు మాత్రం క్రమం తప్పకుండా ఆ జయంతి వేడుకలకు వచ్చేవారు. ఆయన ఎవరో కాదు, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. అవును, సోనియా గాంధీ మనోగతం తెలిసినా కూడా ఒక్క విషయంలో మాత్రం మన్మోహన్ సింగ్ ధిక్కారమే చూపించారు. సోనియాకు ఇష్టం ఉండదని తెలిసినా కూడా ఎందుకు వెళ్లారని ఓ సందర్భంలో తోటి కేంద్ర మంత్రి ఒకరు అడిగితే పివి నరసింహారావు నాకు ఆర్థిక సంస్కరణ అమల్లో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. రాజకీయాల్లో లేకున్నా నా ప్రతిభను గుర్తించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది ఆయనే. ఇదే ఆయనకు నేను ఇచ్చే చిన్న నివాళి అని మన్మోహన్ చెప్పుకొచ్చారు.
సోనియా గాంధీకి పివి నరసింహారావు నచ్చకపోవడానికి ప్రధాన కారణం ఏమిటన్నది నట్వర్ సింగ్ గారు ఒకనొక సందర్భంలో బయటపెట్టారు. తాను ప్రధాని పదవిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న సోనియా గాంధీ చెప్పినట్టు వినటం కరెక్ట్ కాదు. ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తి పార్టీలకు అతీతంగా వ్యవహరించాలి అని పీవీ అనుకోవడమే సోనియా గాంధీతో అంతరాన్ని పెంచింది. సోనియా చెప్పినట్టు పీవీ వినకపోవడం వల్లే ఆమెకు ఆగ్రహాన్ని తెప్పించింది అంటూ నట్వర్ సింగ్ గారు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. సోనియా గారికి నాన్న అంత్యక్రియలు ఢిల్లీలో జరగడం కానీ, ఆయనకు స్మారక స్తూపం నిర్మించడం కానీ, అసలు ఆయనను ఒక జాతీయ స్థాయి నాయకుడిగా చూడటం కానీ ఇష్టం లేదు. కానీ ఆ రోజు మా కుటుంబం మీద బాగా ఒత్తిడి పెట్టారు, అందుకే మేము ఒప్పుకోక తప్పలేదు అంటూ ఆ తర్వాతి రోజుల్లో ప్రభాకర్ గారు తండ్రిని గుర్తు చేసుకుంటూ వాపోయారు. ఇది సరిగ్గా 20 ఏళ్ల క్రితం పివి నరసింహారావు గారు చనిపోయిన సమయంలో ఏం జరిగింది అన్న దాని గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.